ఒక్క నిమిషం అన్న తీసుకో, నువ్వు తీసుకున్నాక నేను తీసుకుంటాను. ఓకే. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి 2025 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ జరుపుకోవడానికి క్రైస్తవులందరూ కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకున్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి యేసుక్రీస్తుని విశ్వసించి సొంత రక్షకుని అంగీకరించి అనేకులకు సువార్త అందించేటువంటి దైవ సేవకులకు మరి గౌరవ వేతనం ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి ప్రకారంగా గౌరవ వేతనం ఒకేసారి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి మరి 12 నెలలు అనగా 12,60,000 రూపాయలు ప్రతి అకౌంట్లో వేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా పెద్ద మనసు తీసుకొని ఇంత గొప్ప పని చేశాడని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వారు ఏలేరేమో అని అందరూ సందేహాలు ఉన్నాయి. మరి అలాంటి సందేహాలు ఏమాత్రం కూడా కాకుండా దాన్ని మాట చెప్పినటువంటి రీతిగా పదిగా ఆలస్యమైన ఒకేసారి 60,000 రూపాయలు వేయడం చాలా నిజంగా సంతోషదాయం. దీనిని బట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే న్యాయశాఖ మైనార్టీ మంత్రి వర్యులు ఎన్ఎండి పార్కయ్య గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం మీడియా పరంగా. ఓకే. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు శుభనామమున ఈ దినమున ప్రపంచమంతటా జరుపుకొనుచున్నటువంటి క్రిస్మస్ పండుగ సందర్భముగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అయినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దినమున సేవకులను ప్రేమించి గత సంవత్సరము 2024వ సంవత్సరము నవంబర్ నుండి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు 12 నెలల గౌరవ వేతనాన్ని మా అకౌంట్లో వేసినందుకు వారికి మా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇందుకు ప్రోత్సహకరించినటువంటి గౌరవ మాత్యులు మైనారిటీ మినిస్టర్ అయినటువంటి ఫరూక్ సార్ గారికి, అలాగే మా జిల్లా డిఎండబ్ల్యూఓ గారికి, అలాగే ఇందుకు సహకరించిన మా నాయకులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేవుడు వారినందరినీ ఆ ప్రభుత్వాన్ని బహుగా దీవించి ఆశీర్వదించలాగిన మేమందరము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. క్రిస్మస్ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే 12 నెలల గౌరవ వేతనము ఒకటేసారి ముందుగానే 24వ తేదీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే క్రైస్తవులను ప్రేమించి, సేవకులను ప్రేమించి, బీద సేవకులను ప్రేమించి గౌరవవేతనము ఒకటేసారి సంవత్సరం గౌరవవేతనం ఇవ్వడం జరిగింది. అందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సీఎం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఒక్కసారిగా 12 నెలల గౌరవ వేతనం మాస్టర్స్కు అందజేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ సంవత్సరం గౌరవ వేతనం ఇయ్యడేమో అని పాస్టర్లు అందరూ కూడా అనుకున్నారు. కానీ సీఎం గారు మంచి మనసుతో, అలాగే మైనార్టీ మినిస్టరు ఫరూక్ గారు, మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో క్రైస్తవులను ప్రేమించి, దైవ సేవకులను ప్రేమించి 12 మాసాల గౌరవ వేతనం ఒక్కసారిగా 60,000 రూపాయలు మరి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అందును బట్టి థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ మైనార్టీ మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారు. అయ్యా, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పాస్టర్లను గౌరవించి మీరు ఈ విధంగా గౌరవవేతనం ఇవ్వడం అనేది మాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది. అందరిని బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ నమస్కారం. ప్రపంచమంతటా జరుపుకునే క్రిస్మస్ పండుగను ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుండి క్రైస్తవ సోదరులు జరుపుకున్నారు. దీనికి కారణమైనటువంటి గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే
సార్ చెప్పినట్టుగానే ఐటీ ప్రోగ్రాం విజయవాడలో 22వ తారీఖున గౌరవవేతనం గురించి తెలియజేశాడు. ఆ గౌరవవేతనం నిన్న 24వ తేదీ సాయంత్రం ప్రతి ఒక్క దైవ సేవకునికి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్కరికి 12 నెలలది సంవత్సరం కాలం వ్యవధి 60,000 ఒక్కొక్కరి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఎటువంటి సంబంధం లేకుండా జరగడం అందరూ కృతజ్ఞత కలిగి ఉంటున్నారు. ముఖ్యంగా మన మంత్రివర్యులైనటువంటి మైనార్టీ శాఖ, న్యాయశాఖ మంత్రివర్యులైన ఎన్ఎండి ఫారూక్ గారి చొరవతో, అలాగే వాళ్ళ కుమారులైన ఎన్ఎండి ఫయాజ్ గారి, ఎన్ఎండి ఫిరోజ్ గారి చొరవతో ఈ పెద్ద ఎత్తున నంద్యాల కాన్స్టిట్యూన్సీలో కాదు రాష్ట్రమంతటా ప్రతి దైవ సేవకులకు ఈ గౌరవవేతనం అందించేటట్టు వాళ్ళు ఏర్పాటు కృషి చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్ నగర్లో 38వ వార్డులో ఇక్కడ దాదాపు 22 మంది సేవకులు అప్లై చేసుకుంటే దాదాపు 20 మందికి పడిందని మేము వింటున్నాం. పడని వాళ్ళకు కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మంత్రివర్యుల చొరవతో, వాళ్ళ కుమారుల చొరవతో పై అధికారుల దృష్టికి తీసుకుపోయి వారి కూడా పడే విధంగా మేము చేస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ గౌరవవేతనము ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పాపము ఈ పాస్టర్స్ ఎటువంటి లాభాల మీద ఆధారపడకుండా కేవలం క్షేమ మీదనే వీళ్ళు డెవలప్మెంట్ అయ్యేవారు కనుక అందుకోసం వీళ్ళకి గౌరవవేతనం అందిందంటే చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ సీఎం సార్. అలాగే మన ఫరూక్ సార్ గారు కూడా అందరు థ్యాంక్స్ తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సీఎం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ